దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. మరి ఉదయకాలం మరలా మనం కలుసుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అనుదినము మనం దేవునితో నడుస్తున్నాము, అందరం బాగుంటాము. మనకు ఖచ్చితమైనటువంటి ఆ గొప్ప ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి. మనము అంటే ఒక పని మనం చేసినప్పుడు దాంట్లో ఖచ్చితంగా మనకు లాభం వస్తుంది అని మనం నమ్మాలి. అదేవిధంగా దేవునితో నడిచే సమయంలో దేవుని యొక్క కృప మనకు ఖచ్చితంగా వస్తుందని మనం నమ్మాలి. అందుకే మాటికి నేను చెప్పే మాట, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు అనేటువంటి మాటను మీతో నేను అంటాను. కారణం ఏంటంటే నేను నమ్మాను, దేవుని మహిమను చూస్తున్నాను కాబట్టి మీకు కూడా నేను అది చెప్పగలుగుతున్నాను. నేను చెప్పే ముందు అది నా అనుభవంలో ఉంది కాబట్టి మీకు కూడా నేను అది తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని నమ్ముదాము, దేవుని మీద ఆధారపడతాము, దేవుని కృపలో అనుదినము ఎదుగుతాము. అప్పుడు మన జీవితాలు గొప్ప ఆనందంగా దేవునికి మహిమార్థకరంగా ఉంటాయి. దేవునితో మనం నడవకపోయినా ఈ లోక సంబంధమైన వాళ్ళతో స్నేహం చేసినప్పుడు మనకు ఆయాసము, మనకు దుఃఖము, మనకు బాధ, ఎల్లప్పుడూ నువ్వు గొప్ప నేను గొప్ప, ఎప్పుడు నీది లాక్కోవాలా నాది లాక్కోవాలా అనేటువంటి ఆలోచనలతో సమయం అంతా పోగొట్టుకుంటూ ఈర్ష, ద్వేషం, అసూయతో మాటికి కౌంటర్లు ఇచ్చడం, ఇలాంటి నేచర్ తో ఏమైపోతామంటే చాలా చెప్పని సఖ్యం కానటువంటి ఆ యొక్క హృదయ వేదంలోనికి వెళ్ళిపోతాము. కొన్ని సమయంలో అసలు మాట్లాడుకోకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతుంటాము. ఎప్పుడంటే ఈ లోక సంబంధమైన మనసును మనము కలిగినప్పుడు సొంత అన్నదమ్ముళ్ళు, అప్పల చెల్లెళ్ళు, ఆ తల్లిదండ్రులు అందరూ వీటి ద్వారా లాక్కోవడం పీక్కోవడంలోనే మనసు శ్రద్ధలు వచ్చేసి దూరం అయిపోతుంటారు. కాబట్టి దేవునితో మనం స్నేహం చేస్తే ఇవన్నీ పట్టించుకోము. ఎందుకంటే మహోన్నతుడే మన దేవుడు, సర్వలోకము మనది, మనకి ఏం కావాలో ఇస్తానని చెప్పేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన మాట వింటే మనం అన్ని పొందుకుంటాం. మన వాళ్ళకి అలా ఉందే, వీళ్ళకి ఇలా ఉందే, మనకి లేదు, అస్సలు వద్దు. వాళ్ళకంటే గొప్ప చేస్తున్నాడు మన దేవుడు మనల్ని. అందుకే యోగ గ్రంథము ఇక్కడ 8వ అధ్యాయంలో చక్కటి మాట్లాడతాయి. ఒకసారి నేను చదువుతాను, మీరు యోగ గ్రంథము 8వ అధ్యాయంలో నేను చదివేటువంటి మాటలు 5వ మాటలు చదువుతున్నాను. నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని నువ్వు బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడునై ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందేదవు. దేవునికి మహిమ కలుగును కాక. చాలా బాగున్నాయి కదండి మాటలు. ఇవి కేవలము వినేదానికే కాదు, అది ఆచరణలో కనుక మనం పెడితే ఆ మాటల యొక్క ఫలాన్ని మనం పొందుకుంటాం. ఇవి ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ నాయకులు చెప్పిన మాటలు కాదు, ఈ లోక సంబంధమైన ధనవంతులు చెప్పిన మాటలు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి ఆ పాండిత్యం కలిగినటువంటి మనుషులు చెప్పిన మాటలు కాదు. ఇది సర్వశక్తుడు చెప్పినటువంటి మాటలు. ఆయన అంటున్నాడు, నువ్వు దేవుణ్ణి అంట శ్రద్ధగా జాగ్రత్తగా నువ్వు వెతికితే, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే, ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే, నీ పరిస్థితి ఇప్పుడు కొంచెంగా ఉండొచ్చు, చాలా నువ్వు లోలో ఉండొచ్చు, తుదకు నిన్ను మహాభివృద్ధిలోనికి ఆయన తీసుకు వెళతాడు అని ఆయన నీకు హామీ ఇస్తున్నాడు. సమీకరణం బాగుందా? అంటే నువ్వు జాగ్రత్తగా ఆయన వెతకాలంట, ఆయన బ్రతిమాలుకోవాలంట. అయ్యా నువ్వు తప్పనించి నాకు ఎవరుండాలి, నీ మీదే కదా నేను ఆధారపడుతున్నాను. ఇదిగో నా కుటుంబాన్ని చూడయ్యా, నా పిల్లలు చూడయ్యా, నా భర్త సంపాదన కొంచెంగా ఉంటుంది, అది మాకు చాలట్లేదు, మా పిల్లలు ఎదగాల, దయచేసి జ్ఞాపకం చేసుకోయాని నువ్వు దేవుణ్ణి రోజు బ్రతిమాలు. ఒకవేళ నువ్వు సంపాదించేటువంటి స్త్రీ కాకపోతే నువ్వు చేయాల్సిన పని దేవుని సన్నిధానంలో, ఇదిగోయా నా భర్తకు ఇచ్చేటువంటి ఆ యొక్క రాబడిని నువ్వు ఆశీర్వదించయా, నా పిల్లలు కొంచెం తిన్నా కూడా శక్తివంతులుగా మారే విధంగా ఆశీర్వదించయా, మంచి ఆరోగ్యాన్ని దయచేయ, నీ రెక్కల క్రింద మాకు మంచి ఆరోగ్యం ఉంది కదా నాయన అని నువ్వు రోజు ఒక తల్లిగా ఆ తండ్రి దగ్గర వెళ్ళి బ్రతిమాలు పెట్టి ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయన నువ్వు శ్రద్ధగా వెతికితే, మీ కుటుంబంలో కొంచెం ఉండొచ్చు, తుదుకు మహాభివృద్ధిలోనికి వస్తాం. ఎలా అంటే మీ పిల్లల్ని దేవుడు గొప్ప చేస్తాడు.
మీ పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. ఈ రోజు పేపర్ లో మీరు చూసారో లేదో, నిన్న మొన్న వస్తుంది రిజల్ట్ లో చక్కగా ఏమి అంటే చాలా లీస్ట్ స్థితి స్థాయిలో ఉండేటువంటి వారి పిల్లలు ప్రభుత్వ హై స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఎన్ని మార్పులు తెచ్చుకుంటున్నారని, ఆ మార్పులు చూసినప్పుడు ఎంత ఆనందం. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసుకెళ్తుంటారు. లేదు ఆ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్. ఇక్కడ చదివిన పిల్లలకి కొన్ని పిల్లలకైతే ఏమైపోతున్నారంటే ఒక్కొక్క సబ్జెక్ట్ లో వెళ్ళిపోతున్నాయి, మార్కులు తగ్గిపోతున్నాయి. వీళ్ళతో పోటీ పడలేకున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లల కంటే ఈ యొక్క కార్పొరేట్ లో చదివేటువంటి పిల్లలు ఏం గొప్ప కాదండి. వీళ్ళు గొప్ప. ఏమీ లేకుండా మధ్యాహ్నం ఆ యొక్క స్కూల్లో పెట్టేటువంటి అన్నం తింటున్నారు, ఎంతెంతో దూరం నుంచి పరుగులు తీస్తున్నారు. వాళ్ళకి సరైన సదుపాయాలు లేవు, కానీ వాళ్ళకు ఉండేటువంటి ఆసక్తి అంటే వాళ్ళ నాన్న రిక్షా తొక్కునేవాడు ఉండొచ్చు, వాళ్ళ నాన్న ఒక చిన్న టైలర్ గా ఉండొచ్చు, వాళ్ళ నాన్న లేని పిల్లలు కావచ్చు. అయినా కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందంటే దీప్యమానంగా ఎదుగుతుంది. రోజు ఉదయాన్నే లేచి తల్లిదండ్రులు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి, మధ్యాహ్నానికి లంచ్ రెడీ చేసి, స్నాక్స్ ఇచ్చి, కావాల్సిన అన్ని పంపించినటువంటి పిల్లల యొక్క మార్కులు నెల నెల వాళ్ళకి ఆటోలకి, బస్సులకి, వ్యాన్లకి ఫీజులు కడుతున్నారు, ట్యూషన్కి ఇస్తున్నారు, స్కూల్ ఫీజులు కడుతున్నారు, లక్షలు లక్షలు ధర వస్తుంటే ఆ పిల్లలకు వచ్చేటువంటి రిజల్ట్ కంటే కూడా ఏమీ లేని పిల్లలు రిజల్ట్ పొందుకుంటున్నారు. ఏందండి వాళ్ళకు ఉండేటువంటి ఆసక్తి, వాళ్ళకు ఉండేటువంటి ఆకలి బాధ, వాళ్ళకు ఉండేటువంటి ఆ యొక్క ఈర్చ. నేను ఎలాగైనా సరే ఒక స్థాయికి నేను వెళ్ళాలా, నేను పట్టుదలగా నేను చదవాలా అనేటువంటి ఒక ఆశయాన్ని ఆ పిల్లల్లో ఉంటుంది. అది ఆ పిల్లలందరూ వెనక్కి వెళ్తున్నారు. నేను వెళ్ళలేకపోతున్నాను, నేను ఖచ్చితంగా నేను మంచి ప్రయోజనాలు అవుతాను, నేను గొప్పదాన్ని అవుతాను అనేటువంటి పాజిటివ్ మైండ్ కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రోజు రిజల్ట్ చూస్తే గొప్ప మార్పులతో బిడ్డలు బయటకు వస్తారు. అదే విధంగా ఈ రోజు నీ కుటుంబంలో ఏ కొరతున్నా, కొంచెమే ఉన్నా భయపడద్దు, దిగులు పడద్దు. అయితే చేయవలసిన పని ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మొర్ర పెట్టుకో. నా స్థితి కొంచెంగా ఉందయ్యా, నా భర్తకు శక్తివంతుడు చేయి, నా పిల్లని దీవించినైనా, నా పిల్లలు చక్కగా చదువుకున్నట్టుకు మంచి ఆలోచన వాళ్ళకి దయచేయనైనా అనేటువంటి ఆశతో నువ్వు ప్రార్థన చేయి. దేవుని మీద ఆధారపడు. ఆ పని నువ్వు కుటుంబానికి అందించు. నీ పిల్లలకు కావాల్సిన చదువు, నీ భర్తకు కావాల్సిన సత్తువును, ఆయన తీసుకువచ్చేటువంటి డబ్బులు ఆ యొక్క చిన్ని కొండలో పడకుండా అందరకు అది ప్రయోజనకరంగా మారి దేవునికి మహిమార్థకరంగా జీవించే కుటుంబంగా దేవుడు నిలబెడతాడంట. ఆయన నువ్వు శ్రద్ధగా వెతకాలి, ఆయన నువ్వు బ్రతిమాలుకోవాలి, ఆయన మీద నువ్వు ఆధారపడాలి. కొంచెం స్థితిని ఆయన ఏం చేస్తాడంటే గొప్ప చేస్తాడు. ఆ కుటుంబంలో రాబోయే తరంలో పెద్ద పెద్ద ఆఫీసులు చేస్తాడు దేవుడు. ఊకందరి విధంగా దేవుడు గొప్ప చేస్తాడు. ఇది ఆ పిల్లలకు దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం అలాంటిది. ఆ పిల్లలు పడినటువంటి కష్టము, వాళ్ళకు వచ్చిన అవమానాలు, ఇవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ యొక్క హృదయంలో పెట్టుకుని ఒక కసితో చదువుతారు. తల్లి చేసేటువంటి ప్రార్థన, తల్లి నడిపించేటువంటి విధానము ఆ కుటుంబానికి ఏముంటుందంటే ఒక రక్షణ వలయంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మార్గం తప్పిపోరు. వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు తెలుసు, వాళ్ళ తల్లి జీవించే విధానం తెలుసు, వాళ్ళ తండ్రి పడుతున్నటువంటి కష్టాన్ని బిడ్డలు చూస్తారు. కాబట్టి అవన్నీ సమీకరణాలు వాళ్ళన్నీ గ్రహించి వాళ్ళు ఏం చేయాలా, మేమేం చేయాలా, మేము చక్కగా చదవాలి, మా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలి, మేము మంచి ప్రయోజకులు కావాలి, మేము మంచి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆశయాన్ని వాళ్ళ హృదయంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందుకు కొనసాగుతారు. తల్లి చేసే ప్రార్థన, వాళ్ళకు దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము, ఇవి రెండు మిక్స్ అయ్యి క్లబ్ అయినప్పుడు గొప్ప విజయాలు పొందుకుని ఈ రోజు పేపర్ లో మనం చూసినటువంటి రిజల్ట్ మనము ఖచ్చితంగా ఆ జీవితాలను చూస్తాం. వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోతారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు, వాళ్ళు కలెక్టర్లు అయిపోతుంటారు, వాళ్ళు మంచి డాక్టర్స్ అయిపోతుంటారు. కారణాలు ఎలా అవుతాయి? వాళ్ళు కష్టపడుతున్నారు, దేవుని మీద ఆధారపడుతున్నారు. కాబట్టి నువ్వు కష్టపడినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడే నా సమస్తము, ఆయనే నా జీవితము అని దేవుని మీద ఆధారపడి శ్రద్ధగా ఆయన వెతికినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన యొక్క కృప, ఆయన వాక్యం విప్పి పట్టజాలని విస్తారమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదపు జల్లులు నీ మీద, నీ కుటుంబం మీద ఆయన కుమ్మరించిన కాక. అంటే కృప దేవుడు మనకి ఇచ్చేదాని కొరకు ఆయన ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటాడు. అప్పుడు మనము మన దేవుని యొక్క శక్తిని, మన దేవుని మహిమపరిచే విధానము చాలా గొప్పదిగా ఉంటుంది.
కాబట్టి దేవుని నమ్మిన వారిని ఎప్పటికీ దేవుడు సిగ్గుపరచనియడు. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన కృప కొరకు ఎదురు చూసినప్పుడు, ఇప్పుడైతే బంధువులు వాళ్ళెవరో మాకు తెలియదు అంటారు. వాళ్ళు వస్తుంటే కూడా వేరే పక్కకి వెళ్ళిపోతారేమో అడుగుతారేమోనని. కానీ ఒకానొక సమయంలో వాళ్ళ యొక్క ప్రయోజనం, వాళ్ళ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పు, వాళ్ళ జీవితంలో వచ్చిన అభివృద్ధిని చూసి, ఫలానా వాళ్ళు మా బంధువులండి, ఫలానా వాళ్ళు మా బంధువులండి, ఫలానా వాళ్ళు మా యొక్క నియర్ అండ్ డియర్ అండి అని చెప్పుకుంటారు. ఎప్పుడు వాళ్ళకి స్థితి స్థాయికి వెళ్ళిన వాళ్ళకి లేనప్పుడు వాళ్ళని చూసి పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళ మధ్యలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ మధ్యలో మన దేవునికి మనం ఏం తీసుకురావాలి, మహిమ తీసుకురావాలంటే సంపూర్ణంగా దేవుని మీద డిపెండ్ అవుదాము. దేవుని కృప కొరకు ఎదురు చూస్తాము. దేవునిలో ఆనందిద్దాము. అంతేకాని ఈ లోకంలో పోటీ పడేటువంటి నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి ఆ యొక్క మాటలు మన బిడ్డలకు మనం నేర్పించకూడదు. అలాంటి మనసు తల్లిదండ్రులుగా మనం నేర్చుకోకూడదు. మనం గొప్పగా ఎప్పటికీ గొప్ప కాదు, దేవుడే గొప్ప. మనల్ని ఏం చేస్తాడు దేవుడు, ఆయన నామానికి మహిమ తెచ్చుకునే విధంగా మనల్ని ఆయన గొప్ప చేస్తాడు. ఆ గొప్పతనం మంది కాదు, ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమ, ఆయన మన పట్ల చూపిన దయ. కాబట్టి ఆయన బ్రతిమాలుకున్నాము, ఆయన వేడుకున్నాము, ఆయన వెతుకుదాము. ఆయన శ్రద్ధగా వెతకాలా, ఆయన బ్రతిమాలుకోవాలా, ఆయన వేడుకోవాలా. అప్పుడు ఆయన కృప నిరంతరము మన మీద, మన బిడ్డల మీద ఖచ్చితంగా ఉంటుంది గాక. ప్రార్థించుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మహాగరుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం ఆయన. ఈ ఉదయకాలం చక్కటి మాటలతో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభా ఇదిగో నువ్వు సర్వశక్తిని శ్రద్ధగా నువ్వు వెతికిన ఎడల, ఆయనను బ్రతిమాలుకున్న ఎడల, ఇదిగో నీ యొక్క స్థితి కొంచెంగా ఉన్నప్పటికీ కూడా తుదకు మహాభివృద్ధిలో నీకు వస్తావని ప్రభా లేఖనం చెప్తుంది. ప్రభా అవునైనా నమ్ముతున్నావు నాయన. దేవా నువ్వునైనా గొప్ప చేస్తావు నాయన. మనుషులు చేసేటువంటి గొప్ప ప్రభా ఏదో ఒక రోజు ఫెయిల్యూర్ అయిపోతుంది ప్రభా. నువ్వు దీవించినప్పుడు, నువ్వు బలపరిచినప్పుడు ఎన్నడెన్నడికి నాయన ఆశీర్వాదకరంగా నిలబడిపోతుంది ప్రభా. అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మిమ్మల్ని వెతికేవారుగా, మిమ్మల్ని బ్రతిమాలుకునే వారంగా, మీ మీద ఆధారపడే వారంగా, మేము మీ యందు జీవించే వారంగా ఉండటం నాయన మాకు నేర్పించండి. అది మేము నేర్చుకుని మా పిల్లలకు నేర్పించే వారంగా, అనుదినము మీ యొక్క గడప దగ్గర నాయన మేము బ్రతిమాలుకునే వారంగా, మీ కృప కొరకు ఎదురు చూసే వారంగా ఉండేటువంటి ఆ మనస్సు మా అందరికీ పుట్టించమని ఈ ఉదయకాలం ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ కుటుంబంలో ఏ బాధ ఉందో అయా మీకు తెలుసు ప్రభా. నిజముగా మొరపెట్టేటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వారి కుటుంబాలకు కావాల్సిన అవసరతలు, అక్కర్లు మీ మహిమస్సు వచ్చి తీర్చండి. మీ మీద ఆధారపడి మీ నామాన్ని గొప్ప చేయకునైనా ప్రతి ఒక్కరిని మీరు ప్రోత్సహించి బలపరచమని, అందరి అవసరతలు అక్కను మీరు తీర్చి, ఇదిగో నాయన ఈ రోజు స్థితి కొంచెం ఉన్నప్పటికీ నాయన ఎక్కడ దిగులు పడకుండా, ఎక్కడ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా మీ కృప కొరకు నాయన అయా ఎదురు చూస్తున్నాయన ముందుకు కొనసాగేటువంటి అద్వితీయ జ్ఞానం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి ఆశీర్వదించి మీరే మహిమపరచబడమని, మరలా మీ చిత్తమైతే మేము కలుసుకుని మీ నామని మహిమపరచే వరకు మీ కృపాక్షేమములు మా అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి ప్రతి వారు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు కాబట్టి మనము దేని గురించి భయపడకూడదు, దేని గురించి విచారించవద్దు. కేవలం దేవుని మీద ఆధారపడదాం. దేవుడిచ్చే ఆనందాన్ని, దేవుడిచ్చే బలాన్ని, దేవుడిచ్చే శక్తిని పొందుకొని ఈ యొక్క లోకంలో దేవుని యొక్క శక్తిని మనం చాటే వరంగా, దేవుని నామాన్ని మహిమపరిచే వరంగా ఉందాము. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క మాటలు అనేకులకు తెలియచేయండి. మన ఛానల్ తెలియకపోతే తెలియచేయండి. తప్పకుండా ప్రోత్సహించబడండి. దేవుని యొక్క రాజ్యం కట్టుటకు మనం అందరం పురుగొల్పబడదాము. మరలా దేవుని చిత్తమైతే మనం కలుసుకొని దేవుని నామాన్ని మహిమపడదాం. అటు కృప దేవుడు మనకు గ్రహించిన ఆమేన్. షాలోమ్.